సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలపై కావాలని కొంతమంది సోషల్ మీడియా మాధ్యమాలలో దుష్ప్రచారం చేస్తున్నారని కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ మీడియా ముందు వాపోయారు. తమ కళాశాలలకు అన్ని అనుమతులున్నా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించామని కొంతమంది మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా మహిళా ఇంజనీరింగ్ కళాశాల కోదాడలో ఉందని, ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నతమైన విద్యను అందిస్తూ ల్యాబ్ మరియు లైబ్రరీ మరియు హాస్టల్ సౌకర్యం లాంటివి అందిస్తూ విద్యార్థినులకు మంచి భవిష్యత్ కోసం ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్న తమ కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల అని ఈ సందర్భంగా తెలిపారు. ఏఐసిటి నుంచి మా కాలేజీ అనుమతి పొందిన పత్రము. ఈ అనుమతి పొందిన పత్రంలో ఏదైతే ల్యాండ్ డాక్యుమెంట్లని చూపించి మేము అనుమతి పొందామో ఈ ల్యాండ్ డాక్యుమెంట్లని మీ ముందర పెడతాము, మీ చేతికి ఇస్తాము. మీరు పోయి ఎక్కడైనా ఈ యొక్క ల్యాండ్ డాక్యుమెంట్లలో కానీ లేకపోతే ఈ కన్వర్షన్లో కానీ ఏమన్నా తప్పు ఉందని చూసుకోండి, అభ్యంతరం లేదు. వాళ్ళు ప్రచారం చేసే డాక్యుమెంట్లు కానీ వాళ్ళు ప్రచారం చేసే కన్వర్షన్లు కానీ ఈ పర్మిషన్లు మేము ఉపయోగించలేదు, మేము వాటిని పెట్టి పర్మిషన్లు తీసుకోలేదు. అది వాళ్ళకు కూడా తెలుసు. కేవలం అందరినీ మభ్యపెట్టడం కోసం అసత్య ప్రచారం చేస్తున్నారు. కొద్ది రోజులుగా కొన్ని ప్రచార సాధనాలలో మాపై వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఆరోపణలు చేసే వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంగా గత 5 సంవత్సరాల నుంచి అనుమతులు ఇచ్చు సమయంలో, అడ్మిషన్లు అయ్యే సమయంలో మాకు అనుమతులు రావద్దని, అడ్మిషన్లు కావద్దనేటువంటి ఒక కుట్రతోటి ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళ ప్రచారాలన్నీ కూడా ఎక్కడెక్కడైతే అనుమతులు ఇచ్చేటువంటి వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలో వాళ్ళ తర్వాత వాళ్ళ అనుచరులతోటి వాళ్ళ పేర్లు మార్పించి కూడా అన్ని చోట్ల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అనుమతులు ఇచ్చేటువంటి ఏఐసిటి అయినా, JN2 అయినా, హైయర్ ఎడ్యుకేషన్ అయినా, టెక్నికల్ ఎడ్యుకేషన్లో కూడా ఇప్పటి వరకు 5 సంవత్సరాలుగా 13 కంప్లైంట్లు ఇచ్చారు. 13 కంప్లైంట్లు కూడా ఆ సంస్థల వాళ్ళు అధికారికంగా కొంతమంది అధికారుల సమూహంతో కమిటీలు వేయడం జరిగింది. అట్టి కమిటీలలో కొన్ని కమిటీల వారు ఆరోపణలు చేస్తున్న వ్యక్తులని ప్రత్యక్షంగా ఎదురెదురుగా కూర్చోబెట్టి కూడా వీడియో షూటింగ్ ద్వారా రికార్డ్ చేస్తూ విచారణ చేయడం జరిగింది. ప్రతి విచారణలో కూడా వాళ్ళు ఆరోపించే ఆరోపణలో ఎటువంటి వాస్తవాలు లేవని చెప్పి గుర్తించి ప్రతి దగ్గర వాళ్ళు చేసిన ప్రతి ఆరోపణను కూడా కొట్టివేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మా కాలేజీకి అనుమతులు ఇస్తానే ఉన్నారు. ఇక ఎలాగైనా వాళ్ళకు తెలుసు మేము అబద్ధాలతోటి ఆరోపణలు చేస్తున్నాం. ఈ ఆరోపణలు విచారణ చేయకుండా ఎటువంటి యాక్షన్ తీసుకోరు, ఖచ్చితంగా విచారణ చేస్తారు. విచారణ చేసిన తర్వాత మేము చేసిన తప్పుడు ఆరోపణల నిర్ధారణ అయితే కూడా వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇలా ఆరోపణ చేసినామని చెప్పి ఒక సాకుని చూపిస్తూ ప్రచార మాధ్యమాల్లో ఎవరో ఒకళ్ళు నా వివరణ తీసుకోవాలనేటువంటి ఆలోచన రాకుండా, లేదా నా వివరణ తీసుకోవాల్సిన అవసరం లేనటువంటి తన అనుచరులతోటి వాళ్ళ అనుచరులతోటి నా వివరణతో సంబంధం లేకుండా అటువంటి తప్పుడు ఆరోపణలు చేసి ఆ ఆరోపణలని ఫోటోల ద్వారా, వీడియోల ద్వారా వివిధ ప్రసార మాధ్యమాల్లో వైరల్ చేసుకుంటూ పోయి మా కళాశాలలో నిరుపేద గ్రామీణ యువతల కోసం పనిచేస్తున్నటువంటి కళాశాలని, ఇటువంటి కళాశాలలో చదువుకునేటువంటి అవకాశం వాళ్ళకు కలగకుండా, భయభ్రాంతులకు గురై చదవకుండా ఉండి వాళ్ళ భవిష్యత్తు నాశనం కావాలనే ఉద్దేశంతో చెప్తున్నారు. వీళ్ళు ఏం మాట్లాడినా, ఏ ఆరోపణలు చేసినా పైకి చూపించే కారణం ఈ కళాశాలలో చేరేటువంటి పిల్లల భవిష్యత్తు అని చెప్తున్నారు. మరి ఈ కళాశాలలో చదివే పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు మాట్లాడేటట్లయితే ఈ కళాశాలలో చదువుతున్న పిల్లలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో వందల మంది, వేల మంది బయటకు వెళ్ళారు. ఎవరైనా ఎక్కడైనా మాకు ఇబ్బంది ఉందని చెప్పి ఎవరిని ఆశ్రయించింది అయితే లేదు. కేవలం వీళ్ళు విద్యార్థులకు ఇబ్బంది కావద్దనేటువంటి ఒక సాకు చూపించి నా మీద వ్యక్తిగత కక్షతోటి, ప్రతీకారంతో ఈ కళాశాలకు పర్మిషన్ రాకుండా ఉండాలి, అడ్మిషన్లు కాకుండా ఉండాలి, ఇంకా నేను ఆర్థికంగా సమస్యల్లో కూరుకుపోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో చేస్తున్నారు. వాళ్ళకేమైనా వ్యక్తిగతంగా నా నుంచి నష్టం కలిగిస్తే నేను ఇటువంటి పనులు చేస్తున్నారేమని చెప్పి పత్రికా సాధనాల ద్వారా బహిరంగ ప్రకటనలు ఇచ్చాను. మీ ద్వారా కూడా పై సంవత్సరం ప్రెస్ మీట్ పెట్టి కూడా వాళ్ళకి నేను నా యొక్క సమాచారాన్ని చేరవేయడం జరిగింది.
వాళ్ళు ఎటువంటి నాతోటి పరిష్కారం ఏమన్నా పెండింగ్ ఉంటే అటువంటి వాటికి రాకుండా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేయడం వాళ్ళకు వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇక మరి నిజంగా కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని విద్యా సంస్థలు నడవట్లేవు, మరి ఎన్ని విద్యా సంస్థల్లో కూడా ఏ లోపాలు ఏ విద్యా సంస్థలు లేవా? వాళ్ళు మరి గత 5 సంవత్సరాలుగా వాళ్ళు వాళ్ళ అనుచరులతోటి బినామీ పేర్లతోటి ఈ ఒక్క కళాశాల మీదనే ఆరోపణ చేస్తున్నారు తప్ప ఇంకో కళాశాల మీద ఏ లోపాలు వాళ్ళకి కనిపించట్లేవా? ఇంకో కళాశాల మీద ఎందుకు లోపాలు చేయట్లేరో సమాజం మొత్తం కూడా ఆలోచించి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇవాళ మేము స్వచ్ఛందంగా ఒక అకాడమిక్గా నియమ నిబంధనలతోటి ఈ కళాశాలని లాభాపేక్ష లేకుండా కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి మేము ఫీజు రింబర్స్మెంట్ గత 4 ఏళ్ల నుంచి రాపైనా నడుపుతున్నాం. కానీ ఇంతకంటే అధ్వానంగా నడిపే కళాశాలలు ఎన్నున్నాయో మీకు తెలుసు. మరి ఆ కళాశాలలు వీళ్ళకి ఎందుకు కనపడట్లేదో కూడా మీకు తెలుసు. మీరు అర్థం చేసుకోండి. వీళ్ళు ఈ ఒక్క నెల తప్పితే మిగతా 11 నెలలు ఎక్కడ ఉంటుండ్రు? నిజంగా కూడా నేను ఏదన్నా తప్పుడు కాగితాలు పెట్టి అనుమతులు తీసుకొచ్చానని చెప్పి అంటున్నారు అనుకో, మరి అవి ఉంటే పిల్లల భవిష్యత్తు కోసం ఇబ్బంది పెట్టొద్దు ఈ కళాశాల చేరే పిల్లలకని చెప్తున్నారు అనుకో, మరి అనుమతులప్పుడు అడ్మిషన్లప్పుడే ఒక నెల రోజులు వచ్చి మిగతా 11 నెలలు ఎక్కడ ఉంటున్నారు? అంటే దీన్ని బట్టి ఏంటి? అనుమతులప్పుడు అడ్మిషన్లప్పుడే రావాలనేది. మేము ప్రతి సంవత్సరం ఏఐసిటి నుంచి కానీ జేఎన్ సంవత్సరాలుగా అనుమతులను అడ్డుకోవాలని అనుమతులు ఇచ్చే నెల రోజుల ముందు పోయి ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళ ఆరోపణలు ఎక్కడ నిలబడలేదు, అనుమతులు వస్తున్నాయి. మేము ఈ తప్పుడు కాగితాలు తీసుకొని అనుమతులు పొందారని చెప్పి ఆరోపణ చేసినామని చెప్పి ఆరోపణలనే బయటికి చెప్తున్నారు తప్ప వాళ్ళ ఆరోపణల్లో వాస్తవం తెలియదు ఎక్కడ కూడా చెప్పట్లేరు. ప్రతి ఆరోపణలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, గత 5 సంవత్సరాల నుంచి మా కాలేజీలో ఒక్క సీట్ ఏమన్నా మిగిలిందా? ఒక కాలేజీలో పిల్లలు చదువుకోకుండా ఏమన్నా ఆగుతున్నారా? భయభ్రాంతులతో ఎనిక్కిపోతున్నారా? పిల్లలు వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేసేదే పిల్లలు చేరకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ పిల్లలు వాళ్ళ ఆరోపణలు చూడరు. ఈ కాలేజీలో ఫ్యాకల్టీ ఉందా లేదా, బిల్డింగ్ ఉందా లేదా, ల్యాబ్లు ఉందా లేదా, లైబ్రరీలు ఉన్నాయా లేవా, స్టాఫ్ని పెట్టి చదువు చెప్తున్నారా లేదా, మాకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారా లేరా, మంచి భోజన వసతి కల్పిస్తున్నారా లేరా, ఇవన్నీ పిల్లలు చూస్తారు. పిల్లలు చదువుకోవటానికి 4 సంవత్సరాలు చదువుకోవటానికి ఏ వసతులు అయితే కావాలో హైదరాబాదులో లక్షల రూపాయల ఖర్చు పెట్టి టాప్ 20-30 కాలేజీలలో చదువుకుంటున్నారో అటువంటి విద్యను మేము ఇక్కడ ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తున్నాం. వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ ఊర్లలో ఈ కాలేజీ చదువుకున్న పిల్లలతోటి కానీ తల్లిదండ్రుల దగ్గర కానీ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకు మేము ఇచ్చే వసతులనే చూస్తున్నారు తప్ప వాళ్ళ ఆరోపణలు చూడట్లేరు. ఆ వసతులను చూసి మా దగ్గర చేరుతున్నారు. వాళ్ళు చేరకుండా ఉండటం కోసం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి వాస్తవాలేందో పిల్లలు తెలుసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కుట్రలతోటి వాళ్ళ ప్రచారాలతో సంబంధం లేకుండా మా కళాశాలను ఎంచుకుంటూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం పూర్తిగా కళాశాలలో సీట్లు నిండుతానే ఉన్నాయి. మీకు ఇవాళ చెప్తున్నా, 18వ తారీఖు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్లు అలాట్ చేస్తారు. 100% ఈసీఈ సివిల్ త్రిబుల్ బ్రాంచెస్లో కూడా 100% సీట్లు ఆ కాలేజీ సీట్లు నిండుతాయనే ధైర్యం నాకుంది. ఆ నమ్మకం పిల్లలకు తల్లిదండ్రులకు ఈ కళాశాలపై ఉన్నది. ఇంకోటి కూడా ఎప్పటికప్పుడు మీ ప్రచార సాధనాలను ఉపయోగించుకొని కూడా నేను ఈ తప్పుడు ఆరోపణలను బట్టి మీరు భయభ్రాంతులకు గురి కావద్దని చెప్పి కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి మీ ద్వారా కూడా నేను పిల్లలకు తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు దుర్మార్గాలపై మీ ద్వారా వివరణిస్తున్నా. మీ వివరణలు కూడా వాళ్ళందరూ చూస్తున్నారు, ఎప్పటికప్పుడు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు వాస్తవాలు ఏందనేది అర్థం చేసుకుంటున్నారు. ఒకవేళ కనుక నేను వాళ్ళు చేసే ఆరోపణలో తప్పున్నా వాస్తవాలున్నా ఇవాళ 5 సంవత్సరాల నుంచి 14 కంప్లైంట్లు వివిధ కంప్లైంట్తో ఇచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా పర్మిషన్ ఊరికనే ఇవ్వరు కదా, ఊరికనే కాలేజీలో సీట్లు అయితే నిండవు కదా. అది దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఇలానే చేసుకుంటూ పోతే వాళ్ళు ఈ ఒక్క కాలేజీ మీదనే ఆ ఒక్క వ్యక్తులే చేసుకుంటూ పోతే భవిష్యత్తులో వాళ్ళ ఆరోపణలు వినేవాళ్ళు ఉండరు, వాళ్ళ యొక్క ఫిర్యాదులను స్వీకరించే వాళ్ళు ఉండరు. వాళ్ళు ప్రచార సాధనాలల్లో ఈ మా మీద చేసే తప్పుడు ఆరోపణలు వైరల్ చేసుకుంటూ పోతే వాటిని చూసే వాళ్ళు ఉండరు. వాళ్ళే లోకు అవుతారు, వాళ్ళే చులకనవుతారు సమాజానికి. మనం ఒకళ్ళ మీద ఒకళ్ళని ఆరోపణ చేస్తున్నాం అంటే, ఒకళ్ళ మీద ఒకటి తప్పు చూపిస్తున్నాం అంటే దాన్ని నిరూపించుకొని దాన్ని మనం చేసింది కరెక్ట్ అని అనిపించుకునేటప్పుడు ఎవరైనా కూడా దాన్ని స్వీకరిస్తారు. కానీ 10 సార్లు ఎక్కడ ఏ ఆరోపణలు చేసినా
ఆరోపణలో నిజం లేదు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి అందరి సమయాన్ని వృధా చేస్తున్నారని చెప్పుకుంటూ పోతున్నా కూడా నిస్సిగ్గుగా యథేచ్ఛగా అటువంటి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. సమాజం చూస్తూనే ఉంది. ఏదో ఒక రోజు సమాజం చీత్కారానికి వాళ్ళు గురి కావాల్సి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. అది ఎన్నో రోజులు ఇటువంటి అబద్ధాలు తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ పోతే జీవితాంతం అవే కొనసాగుతాయని పగటి కలల కంటే కానీ వాళ్ళ ఇష్టం.